నమస్కారం. ఏఎన్ఎన్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుడి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనది మహాశివరాత్రి. మహాశివరాత్రికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అసలు మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏంటి? ఆ విశ్వేశ్వరుడిని ఎలా పూజించాలి? రుద్రాభిషేకం అంటే ఆ ముక్కంటికి ఎందుకంత ఇష్టం? హిందువుల పండుగల్లో సంక్రాంతి తరువాత వచ్చే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి రోజును మాస శివరాత్రిగా పిలుస్తారు. అయితే మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మనం మహాశివరాత్రిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శివపురాణం ప్రకారం మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని చెబుతూ ఉంటారు. సాధారణంగా మనం ప్రతి పండుగను పగలు జరుపుకుంటే శివరాత్రి పండుగను మాత్రం రాత్రిపూట జరుపుకుంటాం. అదే ఈ పండుగ యొక్క ముఖ్య విశిష్టత. హిందూ సాంప్రదాయం ప్రకారం అందరి దేవులను విగ్రహ రూపంలో ఆరాధిస్తే శివుని మాత్రం లింగాకారంలో పూజించడం విశేషం. మన పురాణాల్లో శివరాత్రి పండుగ గురించి, శివలింగ ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు, ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే చర్చ మొదలైంది. చర్చగా మొదలైన ఈ విషయం చిలికి చిలికి గాలివానగా మారింది. ఎవరికి వారు తామే గొప్ప అంటూ కలహించుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో బ్రహ్మ విష్ణువుల యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివుణ్ణి మధ్యవర్తిత్వం చేయమని కోరారు. వారి పోరాటం వ్యర్థమని తెలియచెప్పడానికి శివుడు బ్రహ్మ విష్ణువు మధ్యలో ఒక అగ్ని స్తంభంలాగా లింగాకారంలో ఆవిర్భవించాడని చెబుతారు. అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు ఒక పరీక్ష పెట్టాడు. ఎవరైతే ఈ అగ్ని స్తంభం ఆది అంతాలను కనిపెడతారో వారే గొప్పవారని శివుడు చెబుతారు. అప్పుడు బ్రహ్మ హంస రూపంలో అగ్నిస్తంభం అంతాన్ని కనుగొనడానికి పైకి, విష్ణువు వరాహ రూపంలో అగ్నిస్తంభం మొదళ్ళు కనుక్కోవడానికి కిందికి వెళ్తారు. కానీ వారు ఆ స్తంభం యొక్క ఆదిని కానీ అంతాన్ని కానీ కనుగొనలేకపోయారు. వేల మైళ్ళ దూరం ప్రయాణించినా కూడా వారు ఆద్యంతాలను కనుగొనలేదు. అంతటా బ్రహ్మ శివుని కనుగొనే మార్గంలో తనకు కనిపించిన కేత పుష్పాన్ని, కామధేనువును తాను ఆ స్తంభం యొక్క అంతాన్ని చూసినట్లుగా శివునికి దగ్గర సాక్ష్యం చెప్పమని కోరారు. తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆ లింగం స్తంభం యొక్క అంతాన్ని చూశానని చెప్పగా విష్ణువు బ్రహ్మ గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు షోడశోపచార పూజలు చేస్తాడు. అగ్నిస్తంభం అంతాన్ని బ్రహ్మ చూశాడని చెప్పిన కేతకి పుష్పాన్ని, కామధేనువుని శివుడు వివరము అడుగుతాడు. బ్రహ్మ అగ్నిస్తంభం అంతాన్ని చూడటం నిజమేనని మొగల పువ్వు చెబుతుంది. కామధేనువు మాత్రం బ్రహ్మ అగ్నిస్తంభం అంతం చూడటం నిజమేనని తలబూపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుంచి సాకారమైన శివుడిగా ప్రత్యక్షమవుతాడు. అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునికి నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యాన్ని సంతసించి ఇక నుంచి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని, విష్ణువుని ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదించాడు. అదే సమయంలో శివుడు కోపంతో బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శిక్షను విధించారు. ఆనాటి నుంచి ఎవరూ బ్రహ్మను పూజించరని, బ్రహ్మకు అసలు ఆలయాలే ఉండవని శివుడు శాపమిచ్చాడు. అందుకే బ్రహ్మ ఆలయాలు కానీ పూజలు కానీ ఎక్కడా కనిపించం. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కోపోద్రిక్తుడైన శివుడు ఆనాటి నుంచి మొగల పువ్వుకు పూజార్హత లేదని శపిస్తాడు. అలాగే గోవుకు తోకను మాత్రమే పూజ ఉంటుందని శపిస్తాడు. ఇలా పరమశివుడు అర్ధరాత్రి సమయంలో అగ్నిస్తంభంలాగా లింగాకారంలో ఆవిర్భవించిన మాఘ బహుళ చతుర్దశి రోజును మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాం. ఆనాటి నుంచి పరమశివుణ్ణి ఆద్యంతరహితుడని పూజించసాగారు. అంటే ఆది కానీ అంతం కానీ లేనివాడు శివుడని అర్థం. ఆలయాల్లో అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రి రోజు ఈ లింగోద్భవ ఘట్టాన్ని విన్నవారికి, చదివిన వారికి శాశ్వత శివ సాన్నిధ్యం కలుగుతుందని శాస్త్రం వచనం చెబుతోంది.
మరోవైపు పౌరాణిక కథల ప్రకారం శివుడు పార్వతి మహాశివరాత్రిన ఏకమయ్యారని చెబుతూ ఉంటారు. ఈ పండుగ స్వీయ నియంత్రణ, ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక మేలుకొలుపు వంటి వివిధ విషయాలు బోధిస్తుంది. మహాశివరాత్రి పండుగ ప్రజలను పునర్జన్మను స్వీకరించడానికి, ప్రతికూలతను విడిచిపెట్టడానికి ప్రోత్సహిస్తుంది. మహాశివరాత్రి పండుగకు సంబంధించిన అనేక ఇతిహాసాలు, పురాణాలు, కథలు ఉన్నాయి. మహాశివరాత్రి పండుగన శివుడు పార్వతీదేవి వివాహం జరిగిన పవిత్ర రాత్రిని సూచిస్తుంది. చాలా సంవత్సరాలు ధ్యానం, తపస్సు చేసిన తరువాత మహాశివరాత్రి రోజున శివుడు పార్వతిని తన దైవిక భార్యగా స్వీకరిస్తాడు. మరొక కథ ప్రకారం శివుడు తాండవ నృత్యం చేసిన రాత్రి ఇది. ఈ రాత్రి శివుడు తాండవ నృత్యాన్ని ప్రదర్శించాడని నమ్ముతారు. అందువల్ల భక్తులు రాత్రంతా ప్రార్థనలు, పూజలు, మంత్రాలు జపిస్తూ శివుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు. మహాశివుణ్ణి సంబంధించిన మరొక కథ ప్రకారం ఈ రోజున శివుడు సముద్ర మథనం నుంచి వచ్చిన ఆలాహలాన్ని విషంగా సేవించాడు. ఈ విషం మొత్తం విశ్వాన్ని నాశనం చేసే శక్తి కలదని, శివుడు ఆ విషయాన్ని స్వయంగా సేవించి విశ్వాన్ని రక్షించాడని నీలకంఠ అని పిలుస్తారు. మహాశివరాత్రి రోజున శివుని భక్తులు అత్యంత చురుగ్గా ఉండే రాత్రి అని చెబుతూ ఉంటారు. ఈ రోజున భక్తులు శివుణ్ణి స్వచ్ఛమైన మనసుతో పూజిస్తారు. ఈ రోజంతా, ఈ పండుగ రోజంతా ఉపవాసం ఉండి భగవత్ ధ్యానంలో గడుపుతూ ఉంటారు. సృష్టికర్త, లయకరుడు పరమేశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, శివపార్వతుల కళ్యాణం పల్లెల్లో ప్రభలతో ఊరేగిస్తూ దేవాలయాలకు వెళ్తారు. ఆ తరువాత స్వామివారికి చేయాల్సిన పూజలు నిర్వహిస్తారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ శివుణ్ణి అనేక పేర్లతో కొలుస్తారు. హిందువుల పండుగల్లో మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా శివుణ్ణి శివలింగ రూపంలో పూజిస్తారు. రుద్ర తాండవం శివుని కనికరం లేని స్వభావంగా భావిస్తారు. అయితే వాటిలో ప్రముఖమైనది రుద్రుడు. శివుని రుద్ర స్వరూపం ఉగ్రమైనది. శివపార్వతునికి ఇష్టమైన పూజ రుద్రాభిషేకమని పండితులు చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా మహాశివరాత్రి అనేది పరమశివుడితో పాటుగా ఆ సర్వేశ్వరుడికి, భక్తులకు కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆ మహాశివుడు భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.